ఏం చెప్పాలి తమ్మి, మాకు ఇల్లు లేవు, ఊరు లేవు, గీళ్ళు లేవు, ఈయనే పుట్టినా. మాకు ఇల్లు ఇస్తానే ఇయ్యదు వాళ్ళు. ఏడైనా కులిపెచ్చినా ఎవ్వరికి ఇయ్యరు, ఇల్లు అసలు ఇయ్యలే. మాకు ఇస్తాని ఎట్లా నమ్మాలి చెప్పు? అంటే 2 BHK ఇస్తా అంటున్నారు కదా. ఇప్పటిదాకా ఇన్ని బస్తీ ఖరాబ్ చేసిన వాళ్ళు ఇచ్చినా ఎవరికైనా ఇయ్యలే. పైసలు రూపాయి కూడా ఇయ్యలే. మాకు ఎట్లా ఇస్తా చెప్పు? నువ్వు ఖాళీ మాట చెప్తున్నా మీరు. మాకు ఫస్ట్ రూమ్ చూపించాలి. నేను ఈయన పుట్టిన ఈ ఇంట్లో 3 కోడళ్ళు ఉన్నాయి, మాది 8 పిల్లలు ఉన్నాయి. ఏడవాలి వాళ్ళు 2 BHK మాకు సరిపోతాయి. ఉమ్మడి కుటుంబం, జాయింట్ ఫ్యామిలీ. అవు 3 కోడలు ఉన్నాయి, 3 కొడుకు ఉన్నాయి. ఏడవాలి చెప్పు మీరు? పిల్లలు ఎంతమంది ఉన్నారు? 8 పిల్లలు ఉన్నాయి. వాళ్ళందరినీ తీసుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఈయన చదువుతున్నా సిటీ మోడల్లో. ఈయన గవర్నమెంట్ స్కూల్ ఏడైనా ఉన్నాయి? ఏడా బతకాలే? కూలి పనికి కొడుకు పోతాయి మాది 2 ముగ్గురు. ఎట్లా ఉండాలి? అంటే ఇప్పుడు ఒకవేళ మీకు 2 BHK ఇస్తే మీ పిల్లల్ని చదివించుకోవాలన్నా కూడా ప్రైవేట్ స్కూల్లే ఉంటాయి దగ్గరలో, గవర్నమెంట్ స్కూల్ ఉండదు. ఇప్పుడు ఏడైనా పోతే కాంప్లెక్స్ ఉన్నాయి. 1800 కిరాయి అంటున్నా. ఏడ తీయాలి? మా కొడుకు ఏం తీసుకొస్తా 300 400 సంపాదించి వస్తాయి. ఏడయ్యాలి కిరాయా? ఏడ బతకాలి? ఏడ చదవాలి? నువ్వు చెప్పు. అదేలే. అప్పుడు ఎంత పెట్టుకున్నారమ్మా స్థలం? అప్పుడు ఎంత పెట్టుకున్నారు? మా అమ్మ మా నాయన తీసుకున్నా, మాకైతే తెలియదు. మేము కూడా ఏదో పుట్టినాం, మాకైతే తెలియదు. ఓకే, ఇక్కడే పుట్టారు మీరు? ఓహో, అంటే చాలా లాంగ్. అవి ఏం చేయాలి చెప్పు మీరు? మాకు ఇల్లు వద్దు, ఏమొద్దు అన్నా మేము ఎట్లా ఉన్నా అట్లానే ఉండాలి మాకు. అంతేనా? అంతే. అంటే డెవలప్మెంట్ అవ్వాలని పెద్దవాళ్ళు కూడా కూల్చేస్తారు కదా. డెవలప్మెంట్ చేయాలి, ఎట్లయినా చేస్తా. ఇది ఏం డెవలప్మెంట్ చేస్తా? మా ఇల్లు తీసుకొని ఏమైనా డెవలప్మెంట్? మాకు పింఛన్ చేయాలి. గ్యాస్ ఏంలా, మాకు గ్యాస్ నై ఆతా. మా పిల్లలకి ఏం వస్తలే. ఏం చేసిన రేవంత్ రెడ్డి? 8 నెల అయింది, ఇప్పటిదాకా పింఛన్ కూడా చేయలే, రేషన్ కార్డు కూడా చేయలే. ఏం చేసిన? గ్యాస్ కూడా 500 చేయలే. ఇప్పుడు ఏం నడుస్తున్నాయి నువ్వు చెప్పు? 5 6 చేసిన దాంట్లో ఒకటే బస్సు. एक घर में 3 जने हैं, एक घर देते कहते दूसरा बच्चा कहाँ जाना? एक घर में 3 4 4 बच्चे हैं, जॉइंट फैमिली में है। एक डबल बेडरूम हाल दिया तो दूसरी फैमिली कहाँ जाना? रोड पे आ जाना। कुछ अच्छा बुरा हो तो जिम्मेदार कौन भाई? मेहनत मजदूरी करके जीने वाले हैं, लिख जाके दूर दिए तो कहाँ जाके रहना? సరే అమ్మా, మీరు ఎలక్షన్ అప్పుడు ఓట్ ఎవరికి వేద్దాం అనుకుని వేశారు? మీరు ఎవరికి వేశారు? పర్దేగా ఎంఐఎం కి చేసిన. ఇప్పుడు వాళ్ళు కూడా ఎవ్వరు వస్తలే, ఏం చూస్తలే. అమ్మా నువ్వు భయపడకు, మీకు ఏమైనా చేస్తా, ఏమైనా ఇస్తా, ఎవ్వరు చెప్తలే. ఇస్తా 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 అని మా ఇల్లు తీసుకొస్తే మేము రోడ్ మీద కూసాలే. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? మంచిగా కావు తమ్మి. గవర్నమెంట్ టాబ్లెట్ మేము వాడను. నెలకి 3,000 టాబ్లెట్, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ అన్ని ఉన్నాయి మాకి. ఎప్పుడు తిన్నా మేము రోటీ टेंशन है कब आके चला देते बुलडोजर बोल के। कुछ बंदोबस्त हुआ नहीं हमारा, पहले लाके बुलडोजर चला दे रहे। कहा क्या करना बोलो, हम लोग के ऊपर चला दो ना। रेवंत रेड्डी को सुकून हो जाता है, पब्लिक कुछ मिटा दो ना। घना कहीं को मिटा रहे। కేసీఆర్ ప్రభుత్వం ఎలా అనిపించింది మీకు? కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళైనా మంచిగా చేసిన. ఎప్పుడు రావు नहीं करते खाली तो नहीं करते, क्या करते बोल। సో ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి ఓవరాల్ గా? खाली करो भाई, अब हम लोग इतने फैमिली वाले हैं, कहां जाना बोलो? हम लोग के पास चला दो पूरा भाई बुलडोजर। कौन है तक रेवंत रेड्डी को घर ना को दान ना को पूरा पीड़ा चले जान दो ना उसको, या फैमिली कुछ मिटा दो पूरा, या के पूरे लोग मिटा दो ना। उसका आदमियों के पार्क बना ले दो, डेवलप कर ले दो, क्या भी कर ले दो भाई। हमारा कुछ सहारा नहीं दे, कैसा बेघर करे तो कहां जाना हम लोग? लोग पार्क बना लेंगे 10 मिनट तक। कहाँ बनाते घर दिखा, घर निकालो माँ बाबू सामने तो घर में भी हम लगा किराए के पैसे ना, खाने के पैसे यहाँ पर। घर कहाँ जाना बोलो हम लगा। और घर देखे घर सामान उठा लो, घर खाली करते हैं, करना घर खाली। सामान घर नहीं दे तो दाल तालाब में डाल दो, सामान डाल दो तालाब में, डाल दो। हम लोग भाड़ा दरवाजे से खोल दो घंटी फेंक के, हम लोग फेंक के चल जाते पूरा। पार्क बना लो, दूध बना लो, लाख जलवाओं को डालो। हाँ भाई बिल्डोजर ला लेना, हमारे पे चला दो, हमारे पे गला काट दो, डाल दो बुलडोजर चला दो। हम नहीं उठते, हम लोग बिल्डोजर ला ये चलो नहीं उठते हम लोग यहाँ से। जो करते करने तो डाल दो बुलडोजर। ఓవరాల్ డిమాండ్ ఏంటి? మీ డిమాండ్ क्या डिमांड? घर के 2 घर जाने, घर सामान उठाओ,
ले लेके जाओ या आके चला दो, सेफ करके जाओ हमारे। అంట ఇల్లు కిరాయా ఏడయ్యాలి, అంత సంపాదించలేవు. 18,000 ఎట్లా కిరాయాలి? లైట్ బిల్ అంట, నల్లు బిల్ అంట, ఏం సంపాదించిన ఎంత 20,000 మేము ఏడదేయాలి, ఏడ ఉండాలి? కిరాయికే పోతే సంపాదించేది। ये बफर जोन है, सब जोन है, तो फिर बसाई क्या करे? बस्ती पहले से नहीं बसाना था। सब बिना पूरा क्लियर है, हमारे सब चीजें बिना टैक्स सब चीजें क्लियर है। अब एंड टाइम पे हटो तुम चले जाओ तो कहाँ जाना हम लोग? तुम बोलो कहाँ जाना? हाँ बोलो, ये घर जाओ, ये घर में जाओ, हम लोग घर तो चला दो बोले सर, ये तो हम लोग को खत्म कर नदी में डाल दो, दरवाजे पूरा खोल दो, हम लोग बहके चल जाते, पार्क बना लो, उन लोगों को पार्क पे चलाते रहो, घुमाते रहो जानवरों को। చెప్పండి అమ్మా, చెప్పండి। नहीं बाबा टेंशन में है, पैसा होना है, नहीं जा सकते, कहाँ से जाएंगे बोलो? नहीं जा सकते, परेशान है। मिठा गुलगुले हम लोग पूरे समझे, रेवंत रेड्डी को बोला पब्लिक परेशान है, खर्चा పంపిస్తారు రేవంత్ రెడ్డికి న్యూస్ మాది మొత్తం స్ప్రెడ్ అవుతుంది, మొత్తం స్ప్రెడ్ అవుతుంది। ఈ మెయిన్ నేను ఏమంటున్నా, మీడియా అనేది ఎప్పుడు కూడా ప్రజల పక్షనే ఉంటది। ఓకే, మీడియా మీకు హెల్ప్ చేయడానికే ఉంటది। हेलो साहब, यहाँ पे प्रॉब्लम पूरे लेडीज क्या है, बहुत गौर गरीब बस्ती है ये। घरों को जाती, काम करती, तो आके घर में पकाती। तुम जो बोले हमारे लेडीज आके जो बसेस में जाने की जरूरत नहीं है, तो बसेस को केस जो भी है ना तुम्हारा प्रॉब्लम, वो नहीं भी दे तो चल जाता। सुने, वो नहीं भी दे तो चल जाता। क्यों? तो पैदल जाते, इतनी दूर, कितनी भी दूर के नहीं होते, वहां से आ जाते। फिर नजदीक होता, जैसा कि लोग रेस कोर्स की मांग करे आपको, आप समझो। नहीं थोड़े तो गम नहीं है, मगर वहाँ पे नजदीक दो तो हमारे को बस नजर तकलीफ नको दो। बहुत मेहनत से कमे करके रखे ले, और फुगट में नहीं है, हाँ कब्जा करे वाले भी नहीं है, पैसे दे के बना ले। बहुत तकलीफ हो रही है बोले तो फिर भी हटेंगे, खरीदने देता नहीं वर्ग नहीं। हाँ बस आपसे एक इतनी रिक्वेस्ट है, हम हट जाते, हम नजदीक दे दो, अच्छा रहेगा। घर छोड़े तो घर दो बस। तुम्हारे मान्य हम लोग को पसंद आई, नहीं बोल के नहीं। जमीन की बराबर जमीन तो भी देना, नहीं तो 4 मीटर जमीन लेके क्या करते जी? अब रहने सहारा वही है, हम सहारा दिलाना बस। डायरेक्ट काम करो आप, घर के बदल घर, हाँ घर के बदले हमको घर दे दो। यहाँ का सामान पहले खाली करने से पहले घर होना आपको, बताना घर होने पहले घर देके एक चाबियां दे दो, जैसे कि हम बराबर खाली कर देते। एक 15 दिन का आप क्या करो, आप ये कर दो, डिमांड कर दो, चलो खाली कर दो, बोल तो बात खत्म। ओके, शुक्रिया। देखो सब, देखो पूरी जनता तुम्हारे पीछे नहीं, आप जो बोले उतना सुने ना, हम नहीं सुने क्या बोलो। ठीक है, ओके। हाँ सर, आपसे एक रिक्वेस्ट कर रहा हूँ, आपसे टाइमिंग बोल दो, टाइमिंग बोलो सब। तू ऊपर से बात कर। टाइमिंग बोलो सर, टाइमिंग बोलो तो अपना इंतजाम कर लेते। गौर गरीब बस्ती हमारी, आपकी जो न्यूज सुन के है ना, कितने जने बीमार हो जा रहे, तबीयत खराब हो जा रहे, एकदम अचानक निकल जाने को 100, 200, 50 ऐसे कमी करने लोग थे यहाँ पे। हाँ देखो सर, आपकी मर्जी की बात है। हाँ చూసారు కదా, మొత్తానికి ఇదే ఇక్కడ బస్తీ వాసుల యొక్క బాధ అంతా కూడా నిజంగా వింటుంటే ఒక్కొక్కరిది అసలు గతంలో ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వీళ్ళు ఎవరు ఫేస్ చేయలేదనేది వీళ్ళందరూ చెప్తున్నారు। నిజంగా కూడా వీళ్ళందరిది వింటుంటే నాకు మాత్రం చాలా బాధ కలుగుతుంది। వీళ్ళకి ఎలాంటి పరిష్కారం గవర్నమెంట్ కలిగిస్తుందో తెలియదు, కానీ ఒక మంచి పరిష్కారం అందించి వీళ్ళందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటే బాగుంటుందని అయితే మనస్ఫూర్తిగా గవర్నమెంట్కి అయితే నా తరపు నుంచి, మా తెలుగు రాజ్యం తరపు నుంచి అయితే విజ్ఞప్తి చేసుకుంటూ నేను మీ రామ్। మొత్తానికైతే ఇది విషయం, హైడ్రాకి సంబంధించి ఇంకా కూడా కొన్ని ఏరియాస్ ఇంకా స్టార్ట్ చేయాల్సి ఉంది। మొత్తానికైతే RBX అనే ముద్ర వేసిన ఇళ్లను మొత్తం కూల్చివేయడానికి అయితే సిద్ధపడ్డారు అనమాట।
సో ఎలాంటి నిర్ణయమైనా వాళ్ళు ఎందుకు తీసుకున్నారు ఏంటి అనేది రీజన్స్ అందరి వరకు రావాల్సి ఉంది క్లియర్ గా. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం మూసీ డెవలప్మెంట్ అని మాత్రం చెప్తున్నారు కానీ ప్రజల్లో ఇంకా దాన్ని నమ్మబుద్ధి కలిగించేలాగైతే అది లేదని అంటున్నారు. ఎందుకంటే ఎప్పుడు లేని మూసీ డెవలప్మెంట్ సడన్ గా ఎందుకు వచ్చిందని అందరూ అభిప్రాయపడుతున్నారు. దీని వెనక వేరే ఏదో జరుగుతోందని అయితే వాళ్ళు చెప్పుకొస్తున్నప్పటికీ అసలు ఏంటి అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. మెయిన్ గా ఈ హైడ్రా ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ ని అందరైతే భయంకరంగా తిరస్కరిస్తున్నారు, ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. సో వాళ్ళు వాళ్ళకి జరగాల్సిన న్యాయం అయితే జరిగేలాగా చూస్తే బాగుంటుందని అయితే ఈ రేవంత్ సర్కార్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రైట్.